అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టుల్ని, సూపర్వైజర్ పోస్టులు అయితే భర్తీ చేస్తూనే ఉన్నారు. ఇటు తెలంగాణలో కూడా దాదాపు 11,000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏపీలో కూడా చాలా 10,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఏపీలో అయితే అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు 124 పోస్టులను హోల్డ్లో ఉంచారు. ఆ 124 పోస్టులు కూడా పోస్టింగ్లు ఇచ్చేస్తే ఇంకా 124 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నిరుద్యోగులైన మహిళలందరూ కూడా మరి అంగన్వాడీ టీచర్ పోస్టుల కోసం, ఆయా పోస్టుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు కూడా, ఆయాలు కూడా ఇప్పుడు పక్క అంగన్వాడీ కేంద్రానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడే పని భారంతో చాలా సతమతం అవుతున్నారు. కాబట్టి వెంటనే ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులని పెండింగ్లో ఉన్న అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు అన్నింటినీ భర్తీ చేసి అంగన్వాడీ టీచర్ల, ఆయాల యొక్క పని ఒత్తిడి తగ్గిస్తారని చెప్పి ఆశిద్దాం. ఇక్కడ చూస్తే కడప జిల్లాకు సంబంధించి పలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు 11, ఆయా పోస్టులు 59, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 4. ఈ విధంగా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఇప్పుడు కడప జిల్లా నుంచి అయితే న్యూస్. ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉందని సూచించారు. 28వ తేదీ ఉదయం 10:30 జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.